ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే, 100 రోజులు కాదు 120 రోజులు దాటింది, ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొట్టారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం. ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు? ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్ దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఆ 2,000 కలిపితే ప్రతి పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్ దారులకు 10,000 ఇవ్వండి. 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు బాకీ పడ్డ 10,000 ఇవ్వండి. నెల 2,500 రూపాయలు ఇవ్వండి. ఎస్, నేను తప్పకుండా రాజీనామా చేస్తాను. నేను రెడీ. నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది. నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన. మాకు త్యాగాలు కొత్తగా. తెలంగాణ ప్రజలకు మేలైందంటే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు. ఆగస్టు 15వ తేదీలో నువ్వు అమలు చేయి, నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా. సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా, ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి. మరి మీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా. దొంగ తిరుగుడు మాటలెందుకు? బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంత భయం? నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నావు. ఎడవైంది నీ ప్రతి గ్యారెంటీ? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 6లో 5 అమలు చేసిన, 6లో 5 అమలు చేసిన అంటాడు. యాడ చేసినవే 5?